అందరికీ హాయ్ అండి. నా పేరు రఘు ప్రయాణాల ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం శృంగవరపుకోట బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుంటారు. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. రండి ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనం ఇప్పుడు ఎస్కోట నుంచి వైజాగ్ ట్రావెల్ చేయబోతున్నాం. పల్లె వెలుగు బస్సులో వయా కొత్త వలస పెందుర్తి. ఇదిగో ఎస్కోట్కి వచ్చిన ఈ పల్లె వెలుగు బస్సులోనే మనం ట్రావెల్ చేయబోతున్నాం. శృంగవరపుకోట బస్ స్టేషన్లోంచి బస్సు తీసేస్తున్నారు. బస్సు స్టార్టింగ్ పాయింట్లోనే పొజిషన్ ఎలా ఉందో తెలుసా? ఇలా ఉంది. ఫుల్ ఆక్యుపెన్సీ, నిలబడి కూడా ఉన్నారు. బయటికి వెళ్తున్నాం. సూర్యారావు గారు పవర్ తగ్గిపోయింది. బస్ స్టేషన్లోంచి బయటకు వచ్చేస్తే మెయిన్ రోడ్ ఇలా స్ట్రైట్ కొత్త వలస, పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం అన్నీ. ఒక 2 hours జర్నీ పడుతుందేమో ఇక్కడ నుంచి వైజాగ్కి. బేసిక్గా అందరూ బల్లి మీద వచ్చేస్తారు శృంగవరపుకోట. వైజాగ్ నుంచి శృంగవరపుకోట నుంచి వైజాగ్ మామూలుగా అయితే బల్లి మీదే తిరిగేస్తారు. ముంతాజ్ హోటల్, ఆ బిర్యానీ చాలా చాలా ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, ఎస్కోట ముంతాజ్ బిర్యానీ అంత ఫేమస్. ఇదంతా శృంగవరపుకోటే ఊరు. ఇదంతా మెయిన్ రోడ్డు కదా, సో షాపులు అన్నీ ఉంటాయి. కలర్ఫుల్గా ఉంటుంది. ఆకాశం చూడండి ఎంత నిర్మలంగా ఉందో. ఒకే ఒక మేఘం ఉంది. సన్సెట్లో కోతలకు వస్తున్న భూములన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా దుక్కి దొనలేదు. అంటే ఎండాకాలం కదా, వర్షాకాలం ఇంకా టైం ఉందిగా, అందుకే అనుకుంటా ఇంకా దుక్కి దొనలేదు. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, పొలాలు. ఈ పొలాల్లో పంట ఉన్నప్పుడు మనం చూడాలి. చాలా అద్భుతంగా ఉండొచ్చు అనుకుంటున్నా. ఇది ఏ ఊరు? ఈ లోపలికి వెళ్తే ఏ ఊరో వస్తుంది. ఏ ఊరు వస్తుందో మనకు తెలియదు. ఈ మొత్తం ఇక్కడంతా ఈ ప్లేస్ అంతా ఇలాగే ఉంది. కోతలు అయితే అయిపోయాయి, దుక్కి దొనలేదు, అలా వదిలేశారు. అంటే వర్షాకాలం మొదలయ్యే ముందు ఏమైనా చేస్తారేమో. గేదె ఒక్కటే నెమరు వేసుకుంది. గేదె డ్రైవర్ గారు బస్సు జమ్ అని కొడుతున్నారు. బస్సు నిండా జనాలు ఉండడం వల్ల కండక్టర్ గారు టికెట్లు ఫాస్ట్గా కొట్టలేకపోతున్నారు. చూడండి అది కొండ ఎలా ఉందో. ఈ ఊర్లో చాలామంది హెల్మెట్లు లేకుండా డ్రైవ్ చేసేస్తుంటారు. అంటే ఎవరు పట్టించుకుంటారులే అని. కానీ ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఘోరంగా ఉంటుంది. దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఘోరంగా ఉంటుంది. కాబట్టి బండి తీస్తే హెల్మెట్ వేసుకోండి. బొద్దం జంక్షన్ రాబోతుంది. చేపలు అన్నీ
బద్దాం జంక్షన్ ఆర్టీసీ బస్ స్టాప్ ఇక్కడే. ఓ తలకాయ కోస్తారు. బస్సు పోవడం వల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. 55 రూపాయలు ఛార్జ్ చేసి 55 కాదు 60 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తం 55 కిలోమీటర్లు. బద్దాం ఊరు దాటి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, రైట్ సైడ్ సన్సెట్ అవుతుంది. ఇప్పుడు కెమెరాను మనం ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాం. ఎంత ఆక్యుపెన్సీలో ఏదో తక్కువ మంది ఉన్నారనుకోండి, రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ కొద్దిగా వీడియో తీసుకుంటారండి అంటే ఎవరైనా సరే ఒప్పుకుంటారు. ఎంత జనాల్లో మనం ఇప్పుడు లెగిసి సార్ సీతారాంపురం ఊరి పేరు రాబోతుంది. దిగే అవకాశం ఉంది, ఎందుకంటే సోమపురం కొంచెం ఫేమస్. సోమపురం గ్రామం ఏ ఊరు వస్తుందో. ఇదేదో బ్రిడ్జ్ ఏంటో మరి. ఒకప్పుడు కింద నుంచి నీళ్ళు ఏమైనా పారేవేమో. ఇది ఎల్కోట బస్ స్టాప్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఎల్కోట అనుకుంటా. ఇది మెయిన్ రోడ్ మీద దిగి లోపలికి వెళ్ళాలి. ఎల్కోట ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎల్కోట అంటే లక్కవరపు కోట. లక్కవరపు కోటనే ఎల్కోట అంటారు. బయట ఏంటి అన్ని తుప్పలే ఉన్నాయి ఇక్కడ. తుప్పలు, తాడి చెట్లు. ఈ ఎండాకాలంలో వస్తే ఇవే ఉంటాయి. అంటే ప్రయాణాలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అనుభూతిని ఇస్తాయి. ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. సో ఇప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఈ తుప్పల కనకాపల ఒక వాటర్ బాడీ ఉంది. దాన్ని చెరువు అంటారా మరి ఏమంటారో నాకు తెలియదు, కానీ లక్కవరపు కోట దాటగానే సంతపేట అనే ఊరు వచ్చింది. బస్ స్టాప్. ఆదివారం కదా, చేపలు, రొయ్యలు, ఏట మాంసం, ఫ్రెష్గా వేసినటువంటి ఏట మాంసం, ఏడు చేపలు కూడా తీసుకొచ్చేట్టున్నారు. బల్లోంచి తీస్తున్నారు. చికెన్ గురువు గారు రెడీ చేసి ఉంచారు. ఇక్కడ ఒక చెరువు ఉంది, చాలా పెద్దది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. రంగరాయపురం ఈ ఊరి పేరు. రంగరాయపురం. ఇక్కడ కొండలు చేసి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. బయట పరిస్థితి ఇది. ట్రాక్టర్లో మట్టి తీసుకెళ్తున్నారు అక్కడికో. కానీ
ఓహో ఎన్ని బళ్ళు ఉన్నాయండి బాబు ఇక్కడ. ఇది స్క్రాప్ కొట్ట మెకానిక్ షాప్. సూరం రాక చెట్టు అండి అది. ఇదే మామిడి చెట్టు తెలియదు, ఇదే మామిడి చెట్టో తెలియదు. ఇది మాత్రం సూరం రాక, ఎందుకంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది మామిడికాయలు. జమ్మాదేవిపేట కూరగాయలు అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు చాలామంది. జమ్మాదేవిపేటలో ఎవరో దిగలేదు, ఎవరో ఎక్కలేదు. సో బస్సు వెళ్ళిపోతుంది. మనం ఎస్కోట్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేస్తుంటే బస్సులో మనతో పాటు వచ్చిన కో ప్యాసింజర్ మనకన్నా చాలా చిన్నోడు. మనకన్నా అంటే నాకన్నా చాలా చిన్నోడు. మెడికోంట ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ట్రావెలింగ్ కోసం కనుక్కున్నాడు. అన్న కెమెరా ఎలా కొన్నారు, ఎంత కొన్నారు అన్న కనుక్కొని, అన్న మీకు ఒక ఫాలో చేస్తానని చెప్పేసి నాకు ఒక ఫాలోవర్గా వచ్చాడు. సో అబ్బాయిని మీకు పరిచయం చేయబోతున్నాను. హాయ్ యశ్వంత్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? మీ ప్యాషన్ మీరు ఫాలో అవ్వండి అంతే, అంత మంచి అని చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవ్వు. ఇది ఎవరిది? మల్లివీడు ఊరిది. ఎవరు దిగింది లేదు, ఎక్కింది లేదు కానీ బస్సు ఆకారు. ఎవరు ఎక్కుదాం అనుకున్నారు కానీ బస్సు ఖాళీగా వస్తుందని కండక్టర్ గారు చెప్పారు. సో మల్లివీడు ఇన్ని ఊర్లు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదండి అసలు. ఏదో అరకు వస్తే అక్కడ స్టార్ట్ చేసాం, అరకు వెళ్ళిపోయాం అన్న విషయమే తప్ప మధ్యలో ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఈ ఊర్లు చూసాం అన్నది లేదు. అదేలేండి, అప్పుడైతే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఏ ఊరు ఏంటని తెలియదు. ఇప్పుడు మనం వ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ఊర్లు తెలుసుకోవాలి. కొత్త వలస విజయనగరానికి విశాఖపట్నానికి మధ్య ఉంటుంది. అంటే విశాఖపట్నానికి దగ్గరే, విజయనగరానికి కొంచెం దూరం, కానీ కొత్త వలస విజయనగరం జిల్లాలోకే వస్తుంది. కొత్త వలస జంక్షన్ నుంచి మనకి లెఫ్ట్కి వెళ్తే దేవరాపల్లి వెళ్ళచ్చు. ఇక ఇది కొత్త వలస బస్ స్టేషన్. బస్సు అందులోకి వెళ్తుంది. కానీ బస్ స్టాండ్లో ఎక్కేవాళ్ళ కన్నా ఆ కొత్త వలస జంక్షన్లో ఎక్కేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కొత్త వలస జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అలమండ, విజయనగరం కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా ప్యాసింజర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం లేకుండా చూసుకోవడానికి కానిస్టేబుల్ గారు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ బస్ స్టాప్లో ఎక్కుతారు వైజాగ్ వెళ్ళడానికి ప్యాసింజర్స్. కొత్త వలసలో దిగిపోయిన తర్వాత మన బస్సులో ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూడండి. ఓకే, సీట్లు అయితే కూర్చుని ఉన్నారు తప్ప ఎవరు నిలబడలేరు. ఎవరో ఒకరు ఇద్దరు నిలబడి ఉన్నారు. ఎందుకంటే చెప్పాను కదా, సిటీ బస్సులు ఉంటాయి కాబట్టి అందరూ సిటీ బస్సులకి వైజాగ్ వెళ్ళిపోతారు. పల్లె వెలుగు బస్సు ఎక్కాలన్న రూల్ ఏం లేదు. ఎస్కోట నుంచి అయితే సిటీ బస్సులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా పల్లె వెలుగు బస్సు ఎక్కుతారు. లెఫ్ట్ సైడ్ కొత్త వలస గ్రామం సుస్వాగతం, అంటే ఆ లోపలికి వెళ్తే కొత్త వలస ఊరు అనుకుంటాను. కొత్త వలస వచ్చేసామంటే ఇంకా సిటీ వైపులోకి వచ్చేసినట్టే. ఇంకా మనకి పల్లెటూరు వైపు ఏమి ఉండదు. కానీ ఈ కొండ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా ఇక్కడ నుంచి అంతా మనకి సిటీ వైపే కనిపిస్తుంది. విలేజ్ వైపు ఏం కనిపించదు. అంతా అపార్ట్మెంట్స్, కాంక్రీట్ జంగల్లోకి మనం వచ్చేస్తున్నాం. ఇక్కడ ఏదో వాటర్ పార్క్ ఉందండి, కొత్త వాటర్ పార్క్. అది ఒక వాటర్ పార్క్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక వాటర్ పార్క్ ఉంది. ఇది వాటర్ పార్కేనా? వాటర్ పార్కే. దీని పేరేంటో, ఇరీనా వాటర్ పార్క్. భలే ఉంది. ఓపెన్ అయ్యిందో అవ్వలేదో ఇంకా.
ఇది సరిపల్లి విలేజ్ మాట. సరిపల్లి గ్రామంలో ఉంది అది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం. సరిపల్లి వచ్చామంటే ఆల్మోస్ట్ పెందుర్తి వచ్చినట్టే. పెందుర్తి వచ్చామంటే మనం సిటీలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఎందుకంటే పెందుర్తి నుంచి సిటీ దాని రూపం మార్చకుండా. కొత్తగా కట్టిన వాకింగ్ ట్రాక్ ఇదే అనుకుంటానండి నేను. ఈ మధ్య ఇనాగ్రేట్ చేశారు పెందుర్తితో. చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ అది. దాని మీద కూడా ఒకరోజు వీడియో చేద్దాం. మధ్యలో పెద్ద చెరువు ఉంటుంది, చుట్టూ వాకింగ్ ట్రాక్. మనం ఈ లెఫ్ట్లోంచి వెళ్తే ఆనందపురంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లారీ తిరగబడిపోయిందో లేదంటే గోతులో పడిపోయిందో. క్రెయిన్ తెచ్చుతున్నారండి. లారీ గోతులో దిగిపోయింది బ్యాక్ వీలో. పెద్ద పనే. పెందుర్తి బాగా డెవలప్ అయిపోయిందండి అనకూడదు, కానీ మెయిన్ సిటీతో పోలిస్తే పెందుర్తి వైపు డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతాయి. చూడండి అసలు లోపలికి రోడ్స్ కానీ అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ అసలు ఎలా ఉన్నాయో. రాబోతున్నది సుజాత నగర్. పెందుర్తిలో ఒక చాలా ఫేమస్ ఏరియా అని చెప్పచ్చు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సుజాత నగర్లోనే ఉంటారు. డాక్ యార్డ్ కాలనీ అని, బిహెచ్పివి కాలనీ అని, షిప్ యార్డ్ కాలనీ అని, స్టీల్ ప్లాంట్ కాలనీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఉంటారు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు చాలామంది. కొంతమంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు కూడా. ఇగో ఈ లోపలికి వెళ్తే సుజాత నగరం. ఇది వేపకుంట బస్ స్టాపు. ఇగో మనకు కనిపిస్తున్న రోడ్లోకి వెళ్ళిపోతే సింహాచలం వెళ్ళిపోతాం. అదే రోడ్లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే అడవివరం జంక్షన్, అక్కడ నుంచి హనుమంతపాక చాలా ఈజీగా వెళ్ళిపోతాం. ఇదిగో ఈ బంక్ ఇక్కడ ఉండటం వల్ల దీన్ని గోపాలపట్నం బంక్ అంటారు. అదేవిధంగా ఇక్కడ సింహాచలం ముఖద్వారం కూడా ఉంటుంది. ఇదే సింహాచలం ముఖద్వారం. చందనోత్సవానికి సంబంధించి హోర్డింగ్స్ పెట్టారు. ఇదంతా గోపాలపట్నం. ఇందాక మనం అనుకున్నట్టు పెందుర్తి ఎలాగా ఇంకొక సిటీ అయ్యిందో విశాఖపట్నంలో, గోపాలపట్నం కూడా ఇంకొక సిటీ అయ్యింది. పెందుర్తి కన్నా ముందు గోపాలపట్నం సిటీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత పెందుర్తి సిటీ అయ్యింది. గోపాలపట్నం చూడండి ఎంత రష్గా ఉందో. ఆదివారం ఒకటే రోజు అందరూ షాపింగ్స్కి వస్తారు. ఈ ఏరియాని బుచ్చిరాజపాలెం అంటారు. బాజీ జంక్షన్కి ఎన్ఏడికి మధ్యన ఉంటుంది. ఇక్కడ ఏదో చర్చ్ ఉంది, సెయింట్ థామస్ చర్చ్ బుచ్చిరాజపాలెం. ఈ ఏరియా మర్రిపాలెంకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మనం ఇటుపక్క రోడ్లో ఉన్నాం కదా, అటుపక్క రోడ్లో రైల్వే స్టేషన్. ఎక్స్ప్రెస్ లాభర్ కానీ ప్యాసింజర్లు అయితే కంపల్సరీ ఆపుతారు. ఇది 104 ఏరియా. ఇక్కడంతా నేవల్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు చాలామంది నేవల్ ఎంప్లాయీస్ కనిపిస్తూ ఉంటారు. ఈ ఏరియాని రైల్వే న్యూ కాలనీ అంటారు. ఇప్పుడు మన బస్సు వెళ్తున్న రూట్లోకి వెళ్తే అక్కడ నుంచి రైట్ తీసుకుంటే రైల్వే స్టేషన్, లెఫ్ట్ తీసుకుంటే దొండపర్తి వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్. వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర రాగానే బస్సు సైడ్గా తీసి కండక్టర్ డ్రైవర్ దిగారు. ఎందుకు దిగారో తెలియదు. 5 నిమిషాలు అన్నారు. ఎందుకు 5 నిమిషాలో మనకు తెలియదు. బస్సులో చూస్తే ప్యాసింజర్లు ఇంకా ఉన్నారు. ఏంటో వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళ వల్ల మనం బతుకుతున్నట్టున్నారు తప్ప మన కోసం ఆర్టీసీ లేనట్టుంది. ఇది చాలా గౌరవం అండి. మరి ఎందుకు దిగారో తెలియదు, కానీ 5 నిమిషాలని చెప్పి దిగారు. మనకు తెలియకుండా మనం ఏం జడ్జ్ చేయకూడదు కదా. సరే, ఓపికతో ఉందాం. వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారకా బస్ స్టేషన్. ఎస్కోట్ నుంచి మొదలైన మన ప్రయాణం వైజాగ్ బస్ స్టేషన్లో ముగింపు పలికాం. మళ్ళీ మరో కొత్త ప్రయాణంతో మీ ముందుకు వస్తాను.
అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు ఛానల్.